ఏపీ అసెంబ్లీ సమావేశంలో అమరావతిపై చర్చ జరిగింది. క్యాపిటల్ విషయంలో చట్టాన్ని మార్చాలంటే లీగల్, ఫైనాన్స్ క్లియరెన్స్ ఎవరిచ్చారని, కేబినెట్ కు ఎవరు పెట్టారని ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు సుజనా చౌదరి ప్రశ్న అడిగారు. ఈ రైతులకు నష్టం జరగకుండా ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడుస్తున్నాం అనేది కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అంటే రైతుల్ని వాళ్ళు ఒక హుందాతనంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అయితే నేను రైతులు ఆర్తనాదాలు కంటిన్యూస్ గా చూశాను. అది కాకుండా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టే రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ప్లాంట్ ని తెచ్చాం. నాకున్న సమాచారం ప్రకారం సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంటే ఇంకా కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ట్రబుల్లో ఉన్నారని విన్నాను. కొన్ని వేల మంది రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. సుమారుగా చెప్పారు మంత్రి గారు, కానీ ఫైనాన్షియల్ క్లోజర్ అనేది ఇంకా కనపట్లేదు ఇక్కడ. అంటే నాన్ రెవెన్యూ ఇన్కమ్ వస్తే కానీ మన రాష్ట్రం అసలు బడ్జెట్ ని మేనేజ్ చేయలేదు. ఏదేమైనప్పటికీ హ్యాబిటేషన్ పెంచి యూటిలైజేషన్ ఉంటే తప్పితే డిమాండ్ రాదు. హోటల్కి తీసుకున్నా వాడు హోటల్ కట్టడు. కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలనంటే ఎట్టి పరిస్థితుల్లో మన నెక్స్ట్ 3 years లో ఏ వ్యవస్థ కంప్లీట్ అవుతుంది, దేని నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది, అంటే రెవెన్యూ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కానీ ఏదన్నా, తర్వాత మానిటైజేషన్ అమౌంటైజేషన్ మూలన డబ్బు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్తారని ఊహిస్తూ సుజనా చౌదరి ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2024లో వచ్చిన రాజకీయ అనిశ్చితి వల్ల అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పుకొచ్చారు. 2028కి రైతులకు ఇవ్వాల్సిన లేఅవుట్లు వేసిస్తామని తెలిపారు. అమరావతి పనుల పూర్తికి 64,721 కోట్లతో ఎస్టిమేషన్ వేశామని, టెండర్లు కొనసాగుతున్నాయని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అమరావతి రాజధానికి 30,000 ఎకరాలు కావాలని, ఇక్కడ అమరావతిలోనే యాక్సెప్ట్ చేస్తాను ఇదే సభ సాక్షిగా 2014-19లో చెప్పారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేటు ఫిరాయించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 2015 January 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 February 28 అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా. గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్ దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే, మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, వరల్డ్ బ్యాంకు ADB బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. KFW బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండో వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగులు వెడల్పు, 185 అడుగులు వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్. LPS రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి, అది 1.5 year అవుతుంది. అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి, 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. తర్వాత 3వ ప్రశ్నకు ఆన్సర్ అధ్యక్ష. మొత్తం 2014-19లో 131 ఆర్గనైజేషన్ కి 1,277 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనక్కిపోయారు. నిన్న యాక్చువల్ గా GOM పెట్టాము. అందులో 31 ఆర్గనైజేషన్కి యాక్చువల్గా 629.3 ఎకరాలకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాం. లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక 2 ఆర్గనైజేషన్స్కి 5.5 acres ఇచ్చాం. చేంజ్ ఆఫ్ ఎక్స్టెండ్ లొకేషన్ మారుస్తూ 16 ఆర్గనైజేషన్స్కి 48.74 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. మొత్తం నిన్న 683.6 ఎకరాలు ఇవ్వటం జరిగింది.